ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే ఇండియా ఏఐ మిషన్. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో ఇండియా ఏఐ మిషన్ అనేది ప్రారంభించింది. ఈ ఇండియా ఏఐ మిషన్ కోసం 10,000 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ని అయితే కేటాయించింది. ప్రధానంగా భారతదేశం ఇతర దేశాలతో ఏఐ టెక్నాలజీలో పోటీ పడి ముందుండాలి అనే ఉద్దేశంతో ఈ ఇండియా ఏఐ మిషన్ అయితే ప్రారంభించింది. అయితే ఈ ఇండియా ఏఐ మిషన్ యొక్క పూర్తి వివరాలు ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏఐ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏఐ తెలుగు ఛానల్లో ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏఐ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇండియా ఏఐ మిషన్ వచ్చి 2024 సంవత్సరంలో అయితే మన భారతదేశ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందండి. ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 10,372 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ 10,000 కోట్ల రూపాయల్లో కూడా మెజారిటీ భాగం వచ్చేసరికి జీపీయూస్ కోసం కేటాయించిందండి. అసలు ఈ జీపీయూస్ అంటే ఏంటో సార్ అర్థం చేసుకుందాం. జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇవాళ మనం చాట్ జీపీటీని ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఏఐ టెక్నాలజీలో. ఈ చాట్ జీపీటీ కానీ, టెక్స్ట్ టు ఇమేజ్ కానీ, టెక్స్ట్ టు వీడియో కానీ ఇలా వాడి ఏఐ టూల్స్ అన్నింటినీ కూడా ఈ జీపీయూస్ ద్వారానే మనకి ఫాస్ట్గా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఒకవేళ జీపీయూస్ ఎక్కువగా లేవు అనుకోండి, మన ప్రాసెస్ చాలా స్లోగా వస్తుంది. ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో ఒక రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, సెకండ్స్లో వచ్చేస్తుంది. బట్ జీపీయూస్ తక్కువగా యూజ్ చేశారనుకోండి, రెస్పాన్స్ స్లోగా వస్తుంది అనమాట. సో అటువంటి జీపీయూస్ అనేది చాలా ముఖ్యం. మన భారతదేశంలో ఇటువంటి జీపీయూస్ని తీసుకురావడం కోసం టార్గెట్ పెట్టుకున్నది 10,000 జీపీయూస్ని తీసుకురావాలని చెప్పి ఈ 10,000 జీపీయూస్లో ఇనీషియల్గా 1000 జీపీయూస్ కోసం 551.75 కోట్ల రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే కేటాయించడం జరిగింది బడ్జెట్ ఆగస్టు నెలలో. ఇప్పుడు మనకి చాట్ జీపీటీలు యూజ్ చేసే జీపీయూస్ చూసుకున్నట్లయితే మనకి ఎన్విడియా సంబంధించిన A100 జీపీయూస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ A100 జీపీయూస్ కాస్ట్ అరౌండ్ ఒక 8 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉంది. సో మనం ఉదాహరణకు 10 లక్షల రూపాయలు తీసుకున్నా కూడా ఒక 100 కోట్ల రూపాయలకి మనకి 1000 జీపీస్ అయితే వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగానే బడ్జెట్ బాగానే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ అంటే ఏంటంటే మనకి LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో ఉందనుకోండి, మన ఇంగ్లీష్లో పదాలు కానీ తెలుగు అన్నీ ఉంటాయి. ఆ డేటాబేస్ అన్నింటినీ కూడా సరిగ్గా వర్క్ చేయాలన్నా, మనకి పలానా ఇన్పుట్ని కరెక్ట్గా మనకు కావాల్సిన అవుట్పుట్ రావాలన్నా అదంతా కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో డేటాని ఇనీషియల్గా స్టోర్ చేస్తారు. ఆ LLMs డేటాకి, ఆ LLMs కోసం కూడా మనకి ఇన్నోవేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా కొంత బడ్జెట్ని అయితే కేటాయించబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేటా సెట్స్ అండి. డేటా సెట్స్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఒక ఇమేజెస్ సంబంధించిన, ఇప్పుడు చాట్ జీపీటీ వంటి టూల్ని యూజ్ చేసాం అనుకోండి, దానికి మనకి డేటా సెట్స్ ఏం కావాలి? ఇమేజెస్ కావాలి. కొన్ని వేలు కాకపోతే లక్షల ఫొటోస్ వస్తే మనకు డిజైర్డ్ అవుట్పుట్ రావడానికి డేటా సెట్ కావాలి. దానికి కావాల్సిన ఇమేజెస్ అనే ఒక డేటా సెట్. లేదంటే మనకి మెడికల్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మెడికల్ హెల్త్ రికార్డ్స్ సంబంధించిన డేటా సెట్స్ కావాలి. ఫైనాన్స్ రంగంలో ఏదైనా మనకు ఏఐని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్, ఫైనాన్స్ రంగం సంబంధించిన సమాచారం కావాలంటే డేటా సెట్ వచ్చి ఫైనాన్స్ సంబంధించిన డేటా సెట్స్ కావాలి, డాక్యుమెంట్స్ అన్ని. సో దానికోసం డేటా సెట్స్ కోసం బడ్జెట్ని కూడా కేటాయిస్తున్నారు. దాని తర్వాత అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ దేనికోసం అంటే, ఇప్పుడు ఏ యాప్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యాప్స్ని డెవలప్ చేయడం కోసం మన గవర్నమెంట్, ప్రధానంగా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ డైరెక్ట్గా ప్రజలకి ఉచితంగా ఏదైనా యాప్స్ డెవలప్ చేయడం కోసం అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం ఇందులో బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ స్కిల్స్. ఇది ప్రధానంగా టార్గెట్ చేసేది కాలేజ్ విద్యార్థులకు కానీ, లేకపోతే ఎవరైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ ఆఫర్ చేయడం, IIT లెవెల్లో కోర్సెస్ ఆఫర్ చేయడం కానీ, ఏఐ రిలేటెడ్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, రిలేటెడ్ ఏఐ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ని ఆఫర్ చేయడం కానీ, అంటే IIT లెవెల్లో మన గవర్నమెంటే ఆర్గనైజ్ చేయడం కోసం ఈ ఫ్యూచర్ స్కిల్స్ అనేది ఇంకొక డిపార్ట్మెంట్ కింద పెట్టుకున్నారు. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే స్టార్టప్ ఫైనాన్సింగ్. ఈ స్టార్టప్ ఫైనాన్సింగ్ కోసం 2,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ ఏ రంగంలో వాళ్ళ స్టార్టప్స్ని స్టార్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా లోన్ శాంక్షన్ చేయడం కోసం, డబ్బులు ఇవ్వడం కోసం ఒక 2,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ నుంచే కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ అని గమనిస్తే కనుక మన భారతదేశ ప్రభుత్వం సీరియస్గానే ఏఐ టెక్నాలజీ మీద రాబోయే సంవత్సరాల్లో అయితే ఇతర దేశాలతో పోటీ ప్రపంచంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. బట్ మనం చూడాలి రాబోయే సంవత్సరాల్లో మరింతగా కంప్యూటింగ్ పవర్ పెరుగుతుందా లేదా అనేది. ఫస్టే చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ మిగిలిన కింద ఏది బాగా వర్క్ అవ్వాలన్నా GPS ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు
నాలెడ్జ్ థియరటికల్గా ఎంత నేర్చుకున్నా అది ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యి బయటికి రావాలంటే ఇటువంటి జీపీఎస్ అయితే అవసరం అవుతాయి అనమాట. ఇది ఇండియా ఏఐ మిషన్ సంబంధించిన బడ్జెట్, దానికి సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.